ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం సంచలనంగా మారింది. ఓ వ్యక్తి కారుతో అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లి 5 నిమిషాలు భద్రతా సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టి పారిపోయాడు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడి లక్ష్యం ఏంటని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా లోపం దేశమంతా కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెల్ల రంగు కారు బ్యారికేడ్లను ఢీకొట్టి అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లింది. భద్రతా సిబ్బంది వెంటాడినా వారికి చిక్కకుండా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం వైపు కారు నడిపించాడు డ్రైవర్. అక్కడ వరండాలో ఫ్లవర్ బొకే పెట్టాడు. స్పీకర్ వాహనంపై సిరా చల్లాడు. ఆ తర్వాత అంతే వేగంతో అసెంబ్లీ ఆవరణ నుంచి కారులో బయటకు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పూల బొకేను తనిఖీ చేశారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 5 నిమిషాల పాటు కారు అసెంబ్లీ ఆవరణలో తిరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. अंदर घुसने के बाद वो मिलिट्री वाला आया, उसने फायरिंग करी, पता नहीं क्या करा, फिर 5 मिनट अंदर गाड़ी घूमती रही, फिर वापस आई, उन्होंने गेट बंद करा, गेट अपने आप खुल गया, इतनी में गाड़ी लेके वो सीधा निकल गया, गाड़ी ले फरार हो गया बकायदा। बाकी 5-2 मिनट अंदर रहा, वो गाड़ी लेके घूमता रहा अंदर, इतने मिलिट्री वाला उसके पीछे भागा, वो गाड़ी घुमा के दूर से लेके भागना वापस फायरिंग। तो आप इधर ही पास में ही मौजूद थे? यहीं पर, यही हमारा काम, रोज का काम यही पर हमारा। तो हमने देखा एक तेजी से कार और विधानसभा के गेट में एंट्री की, तो हम लोग देखे घबरा गए। वो अचानक से बहुत तेजी में गई अंदर, टक्कर मार के अंदर चली गई, वो तोड़ती चली गई। गाड़ी थोड़ी देर अंदर रही, उसके बाद 5-6 मिनट के करीब बाहर निकली कार, फिर तेजी में कार निकली, बहुत तेजी। దేశ రాజధానిలోని అసెంబ్లీలోకి కారు దూసుకెళ్లడం, కనీసం నిందితుడిని స్పాట్లోనే పట్టుకోలేకపోవడం అక్కడ భద్రతా లోపానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. దాంతో ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. ఈ ఘటన జరిగిన 3 గంటల్లోనే 3 అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడి పేరు సరబ్జీత్ సింగ్. అతడు ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ వాసి. అతడు నడిపిన కారు రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరిగింది. మిగతా 2 నిందితుల్ని క్యాబ్ డ్రైవర్లుగా గుర్తించారు. ఈ 3 పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోకి కారుతో ఎందుకు దూసుకెళ్లారు? వాళ్ల టార్గెట్ ఎవరు? దీని వెనుక ఎవరి కుట్ర ఉందో తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. సరబ్జీత్ సింగ్ సొంతూరులోనూ అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. सूचना हमें प्राप्त हुई कि एक दिल्ली जो असेंबली है वहां पे एक सिक्योरिटी ब्रीच हुआ है और उसकी जब डिटेल जैसे गाड़ी का डिटेल और जो व्यक्ति उसमें था वो पता करने पे वो पीलीभीत की गाड़ी रजिस्ट्रेशन और वो व्यक्ति कहोना प्रकाश में आया है। इस संबंध में सभी जानकारियां एकत्रित की जा रही हैं और एक बार जब सारी जानकारियां एकत्रित हो जाएंगी इसके बाद फिर हम इस पर टिप्पणी कर सकें। ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవలే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు కారు ఏకంగా అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లడం సంచలనంగా మారింది. దాంతో సిఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాసనసభతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.